హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు తెలియని వాట్సాప్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఈ వీడియోలో కంప్లీట్గా చెప్పబోతున్నాను. సో అందులో మీకు కొన్ని తెలిసిన ట్రిక్స్ ఉండొచ్చు, కొన్ని తెలియని ట్రిక్స్ ఉండొచ్చు. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ట్రిక్ వచ్చేసరికి మనకి వాట్సాప్లో మనకి 3 డాట్స్ ఉన్నాయి కదా, సెట్టింగ్స్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ అకౌంట్ అని కనిపిస్తుంది. సో అకౌంట్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ రిక్వెస్ట్ అకౌంట్ ఇన్ఫో అని కనిపిస్తుంది. అంటే ఒకవేళ మీ వాట్సాప్ ఇన్ఫర్మేషన్, మీరు వాట్సాప్ ఎప్పటి నుంచి వాడుతున్నారు, ఎప్పుడు ఇన్స్టాల్ చేశారు, ఇంతవరకు మీరు ఏం చాట్స్ చేశారు, సో ఆ రిపోర్ట్ అంతా మీకు ఇందులో ఉంటుంది. సో ఇక్కడ మీకు రిక్వెస్ట్ రిపోర్ట్ అని కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేయగానే మీకు కొంత టైం అయితే తీసుకొని రిక్వెస్ట్ అయితే సెండ్ అవుతుంది. సో రిక్వెస్ట్ సెండ్ అయిన తర్వాత వాట్సాప్ నుంచి మీకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో మీ అకౌంట్ ఇన్ఫర్మేషన్ యొక్క డేటా తాలూకు లిస్ట్ అయితే మీకు ఇక్కడైతే కనిపిస్తుంది. సో కనిపించిన తర్వాత మీరైతే డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు కొన్ని వీక్స్ అయితే ఇస్తారు. సో మీరు అక్కడి నుంచి మీ అకౌంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది మీ ఫస్ట్ ట్రిక్ వచ్చేసరికి. అండ్ మనకి సెకండ్ ట్రిక్ వచ్చేసరికి సేమ్ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళాక అకౌంట్లోకి వెళ్తే మీకు ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ అని ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ ఎనేబుల్ ఆప్షన్ అయితే అడుగుతుంది. సో ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ ఏంటంటే, మీరు ఎప్పుడైతే మీరు ఫోన్ నెంబర్తో రిజిస్టర్ అవుతారో మళ్ళీ వాట్సాప్లో, అంటే వేరే వాళ్ళ వాట్సాప్లో సపోజ్ మీరు వేరే వాళ్ళ ఫోన్లో మీరు మీ వాట్సాప్లో లాగిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం మీకు ఇక్కడ ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే ఎనేబుల్ చేసుకోండి. ఎందుకంటే త్రూ ఓటీపీ ద్వారా మీకు 1 స్టెప్ వెరిఫికేషన్ అనమాట. సో దాన్ని బట్టి మీరు వాట్సాప్ని అయితే ఇంకో ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోగలరు. ఐ మీన్ మీ అకౌంట్ని లాగిన్ అవ్వగలరు. ఈ 2 స్టెప్ వెరిఫికేషన్లో మీరు ఏదో ఒక పిన్ పెట్టుకుంటే మాత్రం మీకు తర్వాత ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ కూడా మీకు అయితే అడుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే మీరు ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నారో, కావాలంటే ఇక్కడ మీరు 2 స్టెప్ వెరిఫికేషన్లో మీరు మీ మెయిల్ అయితే కూడా మీరు మీ మెయిల్ కూడా ఇచ్చుకోవచ్చు. సో మీరు మీ మెయిల్ ఇచ్చుకున్న తర్వాత ఎనేబుల్ అయితే నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నేను నా మెయిల్ అయితే ఇచ్చేస్తాను. మీరు ఇక్కడ 6 మీద క్లిక్ చేస్తే మీకు మళ్ళీ కన్ఫర్మ్ మెయిల్ అయితే అడుగుతుంది. సో మీరు కన్ఫర్మ్ మెయిల్ అయితే ఇచ్చేయండి. సో ఇది మీకు చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. వేరే వాళ్ళు మీ వాట్సాప్ అకౌంట్ని అయితే లాగిన్ అయితే అవ్వలేరు. ఎందుకంటే మీకు ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది కాబట్టి మీరు చాలా సెక్యూర్డ్గా ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఇక్కడ డిసేబుల్ చేసుకోవచ్చు అండ్ చేంజ్ పిన్ కూడా చేసుకోవచ్చు అండ్ చేంజ్ ఈమెయిల్ అడ్రస్ కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే పెట్టుకోవచ్చు మీ వాట్సాప్ ఇన్స్టాల్ చేయడానికి. ఇక్కడ చూడవచ్చు మీకు 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే అడుగుతుంది. సో ఈ విధంగా మీరు ఓపెన్ అయితే చేసుకోవచ్చు వాట్సాప్ని. సో ఇది మన సెకండ్ ట్రిక్ అనమాట. ఓకే, మనకి థర్డ్ ట్రిక్ వచ్చేసరికి మనకి ఫొటోస్ ప్రైవసీ కోసం, అంటే మీ పర్సనల్ ఫొటోస్ ఏమైనా మీ చార్ట్స్లో వస్తే కనుక అవి మీ గ్యాలరీలో మీరు చూడకూడదు అనుకుంటే మాత్రం మీరు ఈ ట్రిక్ని అయితే యూజ్ చేయొచ్చు. సో ఈ ట్రిక్ వచ్చేసరికి మీరు పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఇక్కడ మీరు సెట్టింగ్స్ ఆప్షన్ ఉంది కదా, సో సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ చార్ట్స్ అని కనిపిస్తుంది కదా, సో చార్ట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎంటర్ మీడియా విజిబిలిటీ అని కనిపిస్తుంది. సో ఈ మీడియా విజిబిలిటీని ఆఫ్లో పెట్టుకుంటే ఏదైతే మీకు వాట్సాప్లో వచ్చే మీడియా ఉందో, అంటే ఐ మీన్ ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, సో అవన్నీ కూడా మీకు గ్యాలరీలో అయితే కనబడవు. సో ఇది డిజేబుల్ చేసుకుంటే, ఒకవేళ మీరు ఇది ఎనేబుల్ చేసుకుంటే మాత్రం మీ గ్యాలరీలో అయితే వాట్సాప్ ఇన్ఫర్మేషన్, ఐ మీన్ వాట్సాప్ మీడియా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇది మన థర్డ్ ట్రిక్. అండ్ మన ఫోర్త్ ట్రిక్ వచ్చేసరికి రీడ్ రిసిపియన్స్ గురించి. అంటే ఎప్పుడైనా మీరు మీ ఫ్రెండ్ మెసేజ్ని రీడ్ చేసినప్పుడు వాళ్ళకి మీకు బ్లూ టిక్స్ అయితే టిక్ మార్క్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఆ టిక్ మార్క్స్ వాళ్ళకి వెళ్ళకుండా, అంటే రీడ్ రిసిపియన్స్ని డిజేబుల్ చేసేలాగా ఈ ట్రిక్ అయితే వర్క్ అవుతుంది. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ అకౌంట్లోకి వెళ్ళి ఇక్కడ ప్రైవసీలోకి వెళ్తే మీకు ఇక్కడ రీడ్ రిసిపియన్స్ అని కనిపిస్తుంది. అంటే ఎప్పుడైతే మీరు మీ ఫ్రెండ్ మెసేజ్ని రీడ్ చేస్తారో అవతల వాళ్ళకి బ్లూ టిక్స్ అనేవి వెళ్ళవు అనమాట, ఇది ఎప్పుడైతే మీరు డిజేబుల్ చేస్తారో. సో ఈ విధంగా మీరు ఈ ట్రిక్ అయితే వర్క్ అవుతుంది. అండ్ మన థర్డ్ ట్రిక్ వచ్చేసరికి మీలో చాలామందికి చాలా ఇరిటేషన్ ఉంటుంది. ఎవరైతే కొంతమంది మన ఫ్రెండ్స్ ఉంటారో, సో వాళ్ళు మనల్ని ఇష్టం వచ్చిన గ్రూప్లో అయితే జాయిన్ చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా మీ పర్మిషన్తోనే, ఓన్లీ మీ పర్మిషన్తో జాయిన్ చేసేలాగా మీరైతే సెట్టింగ్స్ అయితే చేసుకోవచ్చు. దీనికోసం మీరు 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రైవసీ అనే ఆప్షన్ ఉంది కదా, సో దానిలోకి వెళ్ళండి. ఇక్కడ మీకు గ్రూప్స్ అనేది కనిపిస్తుంది కదా, సో ఈ గ్రూప్స్ అనే ఆప్షన్స్లో మీరు అంటే ఎవరైనా మిమ్మల్ని మీ ఏదైనా గ్రూప్లో యాడ్ చేయొచ్చా, లేదా ఓన్లీ మీ కాంటాక్ట్స్ మాత్రమే యాడ్ చేయొచ్చా, లేదా ఓన్లీ మీ కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ కొంతమందిని ఎక్సెప్షన్ చేయాలా.
సో దాన్ని బట్టి మీరు యాక్సెస్ని అయితే ఇవ్వచ్చు. సో దాన్ని బట్టి మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని యాడ్ చేయొచ్చా లేదా అనేది మీరైతే డిసైడ్ చేయొచ్చు అనమాట. సో ఈ ట్రిక్ ద్వారా. అండ్ నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి షేర్ లైవ్ లొకేషన్ అనమాట. అంటే మీరు మీ ఫ్రెండ్స్కి మీ లైవ్ లొకేషన్ అయితే షేర్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఒక చార్ట్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ పిన్ సింబల్ కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ లొకేషన్ అని కనిపిస్తుంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ పర్మిషన్ అయితే అడుగుతుంది. సో పర్మిషన్ అయితే ఇచ్చేయాలి. సో మీరు పర్మిషన్ అయితే లొకేషన్ పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ షేర్ లైవ్ లొకేషన్ అని కనిపిస్తుంది కదా, సో ఈ షేర్ లైవ్ లొకేషన్ అనే ఆప్షన్ మీద అయితే మీరు అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ మీరు కంటిన్యూ కొట్టగానే ఇక్కడ మీరు ఎంతసేపు ఈ లైవ్ లొకేషన్ అనేది లైవ్లో ఉండాలి అనేది మీకు అయితే చూపిస్తుంటుంది. అండ్ ఇక్కడ సెండ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు టిక్ మార్క్ అయితే చేయొచ్చు. సో ఈ విధంగా మీరు మీ ఫ్రెండ్స్కి అయితే లైవ్ లొకేషన్ అయితే షేర్ చేయొచ్చు. అంటే మీకు ఒక 15 మినిట్స్ దాకా ఈ లైవ్ లొకేషన్ అయితే పనిచేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ స్టాప్ షేరింగ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు షేర్ చేయడం అయితే ఆగిపోతుంది. సో మీరైతే ఇంకా ఎవరిని మీ లొకేషన్ అయితే పంపలేరు. మళ్ళీ మీరు రీసెండ్ అయితే చేసుకోవాలి మీ లొకేషన్ని. ఇది మన కొత్త ట్రిక్. అండ్ నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి మీరు మీ స్టేటస్ ఆప్షన్స్లో కూడా మీరు మీ లైవ్ లొకేషన్ అయితే ఫోటోతో పాటు మీరైతే షేర్ చేసుకోగలరు అనమాట. సో దానికోసం మీరు స్టేటస్ ఆప్షన్కి అయితే వచ్చేయాలి. ఈ విధంగా మీరు ఆప్షన్ సపోజ్ మీరు ఈ విధంగా మీ స్టేటస్ అయితే పెట్టాలనుకుంటున్నారు. ఇక్కడ మీరు మీ లొకేషన్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. సపోజ్ ఇప్పుడు మీకు పైన ఈమోజీ సింబల్ కనిపిస్తుంది కదా, సో దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు 3వ ఐకాన్ కనిపిస్తుంది లొకేషన్ సింబల్తో. సో దాని మీద మీరు ట్యాప్ చేయగానే మీకు లొకేషన్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు సెలెక్ట్ యువర్ కరెంట్ లొకేషన్ కనబడగానే ఇక్కడ మీరు టైప్ చేయొచ్చు. సో ఈ విధంగా మీరు మీ లొకేషన్ ఏంటి అనేది మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని సెండ్ ఆప్షన్ చేయడం ద్వారా మీరు మీ లొకేషన్ని స్టేటస్లో కూడా మీ ఫోటోతో పాటు షేర్ చేసుకోవచ్చు. సో ఇది ఒక కొత్త ట్రిక్ అని చెప్పొచ్చు. మరో కొత్త ట్రిక్ వచ్చేసరికి మీరు చాలాసార్లు చూసే ఉంటారు, స్టేటస్ వీడియోస్ అనేవి మీకు కంటిన్యూగా ప్లే అవుతాయి, పాస్ చేయడానికి అయితే ఉండదు. సో మీరు ఆ స్టేటస్ వీడియోస్ని కూడా పాస్ చేయొచ్చు. సో ఈ ట్రిక్ యూస్ చేసి ఎలా పాస్ చేయొచ్చు అని అనుకుంటే మాత్రం మీ వాట్సాప్ స్టేటస్ని కూడా మీరు అయితే పాస్ చేసుకొని వీడియో అయితే చూసుకోవచ్చు. సో అది ఎలాగనేది ఇప్పుడు అయితే చెప్తాను. సో మీరు దీనికోసం మీ ఫింగర్ ప్రింట్ అన్లాక్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. మీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో స్టేటస్ అనేది ఓపెన్ అవుతుందో అప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీరు మీ ఫింగర్ ప్రింట్ స్కానర్ మీద ఫింగర్ పెట్టండి. ఫింగర్ పెట్టి మీరు మీ స్క్రీన్ని జూమ్ అవుట్ చేయండి. అంటే లోపలికి ఇలా గిల్లినట్టు అయితే స్క్రీన్ మీద అయితే అనండి. సో మీ సపోజ్ ఈ వీడియో ఉంది, సో ఫింగర్ పెట్టాను, ఫింగర్ పెట్టి జూమ్ అవుట్ చేశాను. సో ఈ విధంగా మీరు చూడొచ్చు, ఇక్కడ పాజ్ అయితే అవుతుంది. సో అండ్ మీరు ఫింగర్ ప్రింట్ తీసిగానే వేలు అయినా సరే పాజ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మీరు మళ్ళీ ట్యాప్ చేస్తారో అప్పుడు మీరు ఈ స్టేటస్ అనేది మళ్ళీ రెజ్యూమ్ అవుతుంది. అండ్ మళ్ళీ ట్రై చేయొచ్చు. మీరు ఫింగర్ పెట్టండి, ఫింగర్ పెట్టి జూమ్ అవుట్ చేయండి. అంటే లోపలికి ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీకు ఈ విధంగా 2 ఫింగర్స్తో ఇలా గిల్లినట్టు అయితే స్క్రీన్ మీద అయితే చేయండి. సో ఆ విధంగా మీకు ఈ ట్రిక్ అయితే వర్క్ అవుతుంది. సో స్టేటస్ అయితే మీరైతే పాస్ చేయొచ్చు అనమాట. అండ్ కొన్ని సందర్భాల్లో మీకు కొన్ని మెసేజెస్ అయితే డిలీట్ అయిపోతూ ఉంటాయి. సో డిలీట్ అయిపోయిన మెసేజెస్ని ఎలా చదువుకోవాలి, సో ఎలా రిట్రీవ్ చేసుకోవాలి అనే దానికోసం ఈ అప్లికేషన్ అయితే మీకు యూజ్ అవుతుంది. సో ఈ అప్లికేషన్ తాలూకు లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు యాప్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా యాప్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా యాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత కొంతసేపు వెయిట్ చేయమంటుంది. సో వెయిట్ చేసాక మీకు యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు చెక్ రికవర్ వాట్సాప్ కన్వర్జేషన్స్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు ఓపెన్ చేయగానే ఇక్కడ మీ చార్ట్స్ ఏదైతే డిలీట్ అయిన మెసేజెస్ ఉంటాయో అక్కడ మీరైతే ఇక్కడ నుంచి ఆ మెసేజ్ అయితే చూసుకోవచ్చు అనమాట. అన్ని టైప్ ఆఫ్ ఫైల్స్ని ఇది మీకు సపోర్ట్ చేస్తుంది. సో ఈ విధంగా మీరు మీ వాట్సాప్ మెసేజెస్ ఏమైనా డిలీట్ అయిపోతే మీ ఫ్రెండ్స్ పంపించినవి అవి ఈ విధంగా ఇందులో నుంచి చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఒక ట్రిక్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి ఏదైతే మీరు ఆడియోని షేర్ చేస్తారో మీ ఫ్రెండ్స్కి, సో దాన్ని అయితే మీరు టెక్స్ట్లోకి కన్వర్ట్ చేయవచ్చు. అంటే మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేసిన లేదా మీ ఫ్రెండ్స్ మీకు షేర్ చేసిన లైవ్ టెక్స్ట్ని మీరు లైవ్ ఆడియోని మీరు టెక్స్ట్లోకి అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. సో అది ఎలాగనేది ఈ వీడియోలో చెప్తాను. సో దానికోసం మీరు ఒక అప్లికేషన్ అయితే యూజ్ చేయాలి. సో ఇక్కడ
మీకు కనిపిస్తుంది కదా ట్రాన్స్క్రైబర్ అని అప్లికేషన్. సో ఈ అప్లికేషన్ తాలూకు లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇవే ఫ్రెండ్స్ వాట్సాప్ తాలూకు కొన్ని ట్రిక్స్ అయితే. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.